శుద్ధిగా ఉంటారు. बोर्ड बोर्ड వస్తారులే వస్తారు. అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి ఈ దేశం ఎన్ని విభిన్న సంస్కృతుల మధ్యన ఉందో, విభిన్న భౌగోళిక పరిస్థితుల మధ్యన ఉన్నదో, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కలేని విధంగా కులాల నిచ్చెనల మీద ఎట్లయితే ఉన్నదో దాన్ని మొత్తం అర్థం చేసుకొని ఈ దేశంలో మళ్ళీ ఇంకొకసారి సమస్యలు రాకుండా ఉండాలి, ఈ దేశంలో ఉన్న విభిన్న వర్గాలు, విభిన్న సామాజిక వర్గాలు, ఆర్థిక అంతరాలు ఉన్న ఈ సమాజంలో మళ్ళీ రక్తపాతమో ఇంకోటో జరగకుండా ఉండాలి, ఈ దేశం సమైక్యంగా కొనసాగడానికి ఏ విధమైన రాజ్యాంగం ఉంటే అందరి హక్కులు పరిరక్షించబడతాయో అన్ని కూడా ఆలోచన చేసి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించి 75-76 సంవత్సరాలుగా ఈ దేశం సమైక్యంగా ఉందంటే ఇందులో నుంచి ఒక ప్రత్యేక దేశం కావాలనే కోరిక లేకుండా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని గుర్తిస్తూ రాయబడిన రాజ్యాంగమే ఇవాళ ఈ దేశానికి శ్రీరామ రక్ష అయింది. మరి అంతటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గారిని స్మరించుకోవడం అనేది ప్రతి భారతీయునికి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. ఇవాళ ఈ రకంగా అందరం స్వేచ్ఛగా సంతోషంగా కలిసి ఉన్నామంటే ఇది కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క ఫలితమే అని, ఆ రాజ్యాంగం యొక్క విషయాన్ని అందరం అర్థం చేసుకొని అంబేద్కర్ ఏ ఒక్కరివాడు వాడు కొద్దిమంది వారికి సంబంధించిన ఇది కాదు, ఈ దేశంలో ఉండే, ఈ దేశంలో పుట్టే ప్రతి మనిషి అంబేద్కర్ గారిని జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఆ అవసరం, ఆ ఆవశ్యకత ఉంది అంటే ఈ దేశానికి అందించిన రాజ్యాంగమే. అందుకే మరి ప్రతి సంవత్సరం కూడా మనం అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మన తరువాత తరాలకు కూడా మరి స్ఫూర్తిని అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం సంతోషం. ఈ సందర్భంగా మరొకసారి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ